దళిత గిరిజన భూములను రక్షించండి. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి. దళిత గిరిజన భూములను రక్షించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. సోమవారం గ్రీవెన్సెల్ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆనంద్ తప్పకుండా న్యాయం చేస్తామని తెలియచేసినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లుతామని తెలియచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ జిల్లాలో దళిత గిరిజనులకు సంబంధించిన భూములు అడంగల్లో ఎక్కించడం గాని 1బిగా నమోదు చేయడం గాని లేదని 75% కూడా పాసుబుక్లు ఇవ్వడం లేదని, వారసత్వ భూములు వారి పేర్లపై నమోదు చేయడం లేదని కేవలం ఒక సామాజిక వర్గం వారివే 95% పాసుబుక్లు, 1బి, అడంగల్, రైతు వారి పట్టా భూములు పొందడమే కాకుండా రైతు భరోసా 95% ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఆ మనస్తత్వంతోనే అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. కావలి పట్టణంలోని అన్ని చెరువులు కూడా కబ్జా చేయడం వలన మంచినీటి ఎద్దడి ఏర్పడిరదని తెలిపారు. చెరువు భూములు కూడా ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఆక్రమణదారులు అందరూ కోటీశ్వరులేనని తెలిపారు. భూములను నాశనం చేయడమే కాకుండా చెరువులను, గుంటలను నాశనం చేశారని తెలిపారు. అధికార పార్టీ రియల్ ఎస్టేట్ వారందరికీ దాసోహమైందని తెలిపారు. కొత్త ప్రభుత్వం అయినా బడుగు వర్గాల భూముల విషయంలో 1బి పాసుబుక్లు నమోదు చేసి ఇవ్వకుండా ఉంటే గత ప్రభుత్వంలాగా వ్యవహరిస్తే సహించేది లేదని తెలిపారు. సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని మా వాళ్ళందరూ కూడా దళిత నాయకులు వాళ్ళందరూ కలిసి కలెక్టర్ గారికి ఒక విన్నవించాము. అయ్యా, రెవెన్యూ సమస్యలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆన్లైన్లో చేస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళకి పేదవాళ్ళకి మాత్రం అక్కడే బయట పెడుతున్నారు. తహసీల్దారులు కానీ కింద అధికారులు కానీ అందరూ కూడా డబ్బు ఉన్నదే రాజ్యం అయిపోయింది సార్. డబ్బు లేని వాళ్ళది మాత్రం వాళ్ళ పొలాలు కానీ వాళ్ళకి ఇలువ లేకుండా పోయినాయి, వాటికి హక్కులు లేకుండా పోయినాయి. ఇది ఎంత అన్యాయం సార్. ఇది పాకిస్తాన్ అదే నయం సార్. వాళ్ళు చాలా న్యాయం చేస్తారు సార్. మాకు ఘోరంగా సార్ ఇది. ఎంత దుర్మార్గులు అంటే మేము కూడా నక్సలైట్లు అవ్వాలి సార్. ఖచ్చితంగా అవ్వాల్సిందేను. నక్సలైట్లు అయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఎంత దారుణంగా ఉందంటే డబ్బులు ఉన్నోడికే పని అవుతుంది, డబ్బులు లేనోడికి అవుతుంది. రెవెన్యూ ఆఫీసులో అడగలు మనవి ఇస్తేనే మనకి రాయితీలు వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రాయితీలు రాకపోతే ఆ పొలాలు నిర్వీర్యం అయిపోతున్నాయి కదా, మళ్ళీ అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది కదా. మన అందరికీ పాస్బుక్లు 95% రెడ్లకే వస్తుంది. ఈ రుణ సౌకర్యాలు కానీ అన్నీ కూడా పాస్బుక్లు కానీ అన్నీ వాళ్ళకే వస్తున్నాయి. మాకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు మాత్రం సక్రంగా లేవు, వాళ్ళకి సక్రంగా నిర్వహించట్లేదు, వాళ్ళకి అడంగలు ఇవ్వట్లేదు. ఇది అంత దారుణం సార్. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఇది మా వాళ్ళు కూడా అట్టే చేశారు, మీరు ఇట్టా చేస్తే బాగుంటుంది సార్. దీని మీద పరిపాలన కూడా దృష్టి పెట్టాలి. పేదవాడికి వాడికి పొలాలు చేసుకుంటే దాని మీద మీరు 1B హక్కులు కల్పిస్తేనే మనకి రుణ సౌకర్యాలు కానీ బ్యాంకే నుంచి రుణాలు కానీ అన్నీ వస్తాయి. మళ్ళీ తదుపరి వాడు పొలం అమ్ముకోకుండా ఉంటాడు సార్. దానికి హక్కులు కావాలి సార్ అని చెప్తే చూస్తాము అంటున్నాడు సార్. ఇది అన్యాయం సార్, దుర్మార్గమైన విషయం. తప్పకుండా పేదవాడికి న్యాయం జరగాలంటే ఈ భూమి మీద హక్కులు కల్పిస్తే తప్ప మరో తెలంగాణ చేయకూడదని నేను చెప్పాను సార్. ఆడికి అర్జీ ఇచ్చాం, దాని మీద కూడా చర్య తీసుకుంటామన్నారు. చర్య తీసుకుంటారో లేదో చూస్తాం. నేను అంబేద్కర్ న్యాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కులాలకు మాత్రం న్యాయం జరగటంలా. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాడు మా మల్లెన్న గారు, డబ్బున్నటువంటి వాళ్ళకి 1Bలు అయితేనేమి, అడంగలు అయితేనేమి, పాస్బుక్లు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళకి సకాలంలో జరుగుతుంది. కేవలం ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రము గత ప్రభుత్వంలో అయితేనేమి, ఈ ప్రభుత్వంలో అయితేనేమి మా ఎస్సీలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఒకటే చెప్తా ఉండా, 46 మండలానికి గాను దాదాపు 250 దొరువులు కబ్జా చేస్తున్నారు. ఎస్సీలు దొరువులు కబ్జా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పంటలు పండించుకుంటూ వాళ్ళ చేపల కట్టలు దోచుకుంటుంటే ఈరోజు ఈ ప్రభుత్వం అక్రమంగా అడ్డగిచ్చినటువంటి వారికి, ఎస్సీలకి మేము రక్షణగా ఉంటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వంలో అనేకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఇది మేము కూడా వింటా ఉన్నాము. కానీ గౌరవనీయులు కలెక్టర్ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో ఉన్నటువంటి అక్రమంగా దళితులకు ఇచ్చినటువంటి భూముల్ని కబ్జా చేసి, శ్మశానాలు కబ్జా చేసి, దొరువులు కబ్జా చేసి అక్రమంగా రెడ్లు అడ్డగిస్తూ ఉంటే ఈరోజు నిజంగా ఈ కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి అర్జీలకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎన్ని న్యాయం జరిగిందో అది నోటీసు బోర్డు మీద వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.